నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమస్తే ఫ్రెండ్స్, ఇది 24 చైనా ఇన్నోలెక్స్ ప్యానల్. ఇది దీని నెంబరు V236BJ1-XC01. దీని కంప్లైంట్ ఏంటన్నది ఒకసారి ఆన్ చేస్తాం ఒకసారి చూడండి. ఇది దీని కంప్లైంట్. ఇది ఆఫ్ పిక్చర్ వస్తుంది కంప్లైంట్. ఇది ఈ ఆఫ్ పిక్చరు ఎలా రెక్టిఫై చేయాలి అన్నదే ఒకసారి ట్రై చేద్దాం. ఈ ఇన్నోలెక్స్ ప్యానల్లో ఒక విధానం ఉంది, ఆఫ్ పిక్చర్ ట్రై చేసే విధానం. ఆ విధానాన్ని మనం ట్రై చేద్దాం. ఎలా వస్తుందో, బాగుంటుందో బాగోదు, నేను మైక్రోస్కోప్ పెట్టి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్నోలెక్స్ ప్యానల్కి మామూలు మన సైడ్ కాపులు ఉన్నట్టే దీనికి సైడ్ కాపులు ఉండవు. దీనికి ఐసీ ఉంటుంది, ఐసీలు ఉంటాయి, కాగ్ ఐసీలు సైడ్ని. ఈ సైడ్ కాపు బదులు ఐసీ వాడతాడు. ఇది కాగ్ ఐసీ. ఇది ఇన్నోలెక్స్ ప్యానల్లో. ఇవే ప్యానల్స్ బోయిలో అయితే సైడ్ కాపులు ఇస్తాడు, బోయి ప్యానల్ అయితే. ఇవి అదొక కాపు, అదొక కాగ్ ఐసీ, ఇదొక కాగ్. అంటే మనకి కష్టంలో ఇచ్చేస్తాడు ఐసీ. అయితే ఈ ఐసీ దాటాక ఈ టెస్ట్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయి, టెస్ట్ పాయింట్ చూడండి. టెస్ట్ పాయింట్ల పక్కనే ఆ 1, 2, 3 అంకెలు కూడా ఉన్నాయి. చూడండి, జూమ్ చేశాను. 1, 2, 3, 4, 5 టెస్ట్ పాయింట్లు ఉంటున్నాయి. అయితే ఈ టెస్ట్ పాయింట్ల డేటా కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఆ డేటా కూడా ఇన్నోలెక్స్ ప్యానల్ కంట్రీకి కూడా అదే డేటా పనిచేస్తుంది. అయితే మనకి అక్కడికి ఏ వోల్టేజ్ రాలేదో చూద్దాం. నేను ఈ వీడియో ఎప్పుడైతే మధ్యలోనే ఆ డేటా కూడా నేను షేర్ చేస్తాను. ఆ డేటా కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు చెక్ చేస్తాను ఏ వోల్టేజ్ రాలేదన్నది. దానికి ఆ టెస్ట్ పాయింట్కి ఏ వోల్టేజ్ రాలేదన్నది. ఇది VGH 28.5 వస్తుంది. ఇది VGL -1.9 వస్తుంది. ఇది VGL -1.9. ఇప్పుడు మనం VGLలో డైరెక్ట్గా స్కాలప్ నుంచి ఆ పాయింట్కి VGL ఇచ్చి చూద్దాం. చూస్తే ఏమైనా మార్పు వస్తుందేమో. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ బోర్డులో VGL ఎక్కడుందో ఒకసారి బోర్డులో కూడా మనం టెస్ట్ పాయింట్ చూసుకోవాలి కాబట్టి VGL టెస్ట్ పాయింట్ ఇది VGH టెస్ట్ పాయింట్. ఇది 3 పిన్లు ఉన్నది. ఇది VGL టెస్ట్ పాయింట్ -8.0 వస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి మనం ఒక జంపరింగ్ వైర్తో, టెస్టింగ్ వైర్తో ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. పిక్చర్ ఏమైనా వేరియేషన్ వస్తుందేమో. ఇది మ్యాపింగ్లో ఉంది బోర్డు కాబట్టి దానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. అయితే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి VGL నుంచి అక్కడికి నేను ఇప్పుడు మీకు ప్యాన్లో కూడా సగం కనిపిస్తుంది కాబట్టి ప్యాన్ల మీద కూడా పిక్చర్ వస్తుందేమో ఒకసారి చూద్దాం.
నేను విజిఎల్ పాయింట్ మీద టచ్ చేస్తాను. మనకి ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి ఒకసారి. పిక్చర్ వచ్చింది. విజిఎల్ ఇచ్చేసరికి పిక్చర్ యాజ్ ఇట్ ఈస్గా పిక్చర్ వచ్చేస్తుంది మొత్తం. అంటే విజిఎల్ మిస్ అయింది, దీనికి విజిఎల్ మిస్ అయింది. విజిఎల్ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి జంపరింగ్ మనం ఏదైతే 32 ప్యాన్స్లో బైపాస్ చేస్తాం అలా బైపాస్ చేసుకుంటే బాగానే ఉంటుంది. బైపాస్ చేసి చూద్దాం. బైపాస్ చేసిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ జంపరింగ్ వేసుకునే వైర్ ఉంటుంది కదా, బైపాస్ వేసుకునే వైరు, ఆ వైరు ఇది. ఈ వైర్ జంపరింగ్ వేసాను, బైపాస్ చేశాను. ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు విజిఎల్లో, అంటే విజిఎల్లో ఇందాక ఫస్ట్లో నేను చూపించిన పాయింట్ ఐసీ పక్కన ఉంది. అక్కడ కొద్దిగా వీలు అవ్వట్లేదు, అడ్డించడానికి బాగాలేదు. అలా 2-3 పాయింట్లు మనకి కలిసిపోతుంటే నేను అదే అక్కడ బాగోకపోతే మీదనే డైరెక్ట్గా లాస్ట్లో ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇది విజిఎల్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్. విజువల్ పాయింట్ ఇచ్చాను, ఇక్కడ నుంచి జంపరింగ్ వైర్ ఇచ్చి. అయితే ఈ గ్లూ గమ్మేసాను, అసలుకి ఆ వైర్ కదిలిపోకుండా గమ్మేసాను. ఒకసారి ప్లగ్ పెట్టి చూద్దాం సక్సెస్ నాట్ సక్సెస్ అన్నది. ప్లగ్ పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ అయింది, పక్కగా ఆన్ అయిపోయింది. అది మనకి మ్యాపింగ్ వస్తుంది. మ్యాపింగ్ వలన మనకి అలా కనిపిస్తుంది. నేను మ్యాపింగ్ కూడా క్లియర్ చేస్తాను, ఒక్క నిమిషం. ఫ్రెండ్స్, రిమోట్ మనకి ఇప్పుడు అవైలబుల్గా లేదు. అయితే గ్రౌండ్ నుంచి 9వ పిన్కి గ్రౌండ్ చేస్తే మ్యాపింగ్ పోద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, మ్యాపింగ్ పోయింది. చూడండి, పిక్చర్ మాత్రం చాలా క్లియర్గా వస్తుంది. పిక్చర్ ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేకుండా వస్తుంది. నేను మైక్రోస్కోప్ పక్కన పెట్టి మీకు చేస్తాను చూడండి. ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేకుండా కూడా వస్తుంది చూడండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఇన్నోలెక్స్ ప్యానల్లో ఆఫ్ పిక్చర్ కంప్లైంట్. నేను దీని ఇన్నోలెక్స్ ప్యానల్ డేటా కూడా మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.